హాయ్ హాయ్ ఈరోజు మటన్ టీకాల్ని ప్రిపేర్ చేసేసుకుందాం రండి. అందుకోసం 1 కేజీ మటన్ తీసుకుని నీట్గా కడుక్కొని మిక్సీలో వేసుకుని ఇలాగ కీమా చేసేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి తరుగు 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసేసుకుని వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకున్నాను. తగినంత కారం వేసుకోవాలి. ధనియాలు పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర మిరియాలు 2 కలిపి నూరుకున్న పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఉప్పు అయితే నేను ఇప్పటి వరకు వేయలేదు. 1 స్పూన్ నూనె వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా గుప్పడంతా దీంట్లోకే వేసేసుకోవాలి. ఇప్పుడు కీమాకి మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకుని లాస్ట్లో ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి అంతా నీట్గా కలిపేసుకుందాం. ఫస్టే మనము సాల్ట్ వేసుకుంటే మటన్లో ఉన్న నీళ్ళన్నీ బయటికి రిలీజ్ అయిపోతాయి. సో అందుకనే నేను వేయలేదు, లాస్ట్లో వేసుకున్నాను. ఎందుకంటే మనకి ఉడకడానికి హెల్ప్ అవుతాయి ఇలాగ ఆయిల్లో వేసినప్పుడు. స్టవ్ మీద పెనం పెట్టుకుని కొంచెం ఆయిల్, షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఇలాగ అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. పెనం మీద విరిగిపోతాయన్న డౌటే పెట్టుకోవద్దండి, చాలా నీట్గా వస్తాయి. పెనం మీద లిడ్ మూసి వేయించుకోండి. అప్పుడే మనకి దాంట్లో రిలీజ్ అయిన నీళ్ళతో పాటు మటన్ మెత్తగా ఉడుకుతుంది. చూడండి, ఇలాగ పెనం మీద వేసి లిడ్ మూసుకుని 5 నిమిషాల తర్వాత మళ్ళీ అటు సైడ్ కూడా తిప్పుకొని వేయించుకోవాలి. ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ తిప్పుకుంటూ వేయించుకోండి. తప్పకుండా ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. అద్దిరిపోయే టేస్ట్తో మటన్ టీకాలు అయితే ప్రిపేర్ అయిపోయి తినడానికి రెడీగా ఉన్నాయి. సర్వ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలాగ ఆనియన్స్ నీంబుతో పెట్టుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.